హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్సెస్ బేస్ చేసుకొని అడుగుతున్నటువంటి క్వశ్చన్. సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో మనకి 2 ఇయర్స్ కాల పరిమితిలో 5,000 మొత్తం పైన వచ్చేటువంటి సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసము అంటే మనకి క్వశ్చన్. ఇక్కడ ఇలాంటి డిఫరెన్సెస్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి 2 ఇయర్స్లో ఇస్తే మనకి ఫార్ములా వచ్చేసి P into R by 100 whole square. ఇక్కడ P వాల్యూ 5,000, R వాల్యూ 10, N వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తే డిఫరెంట్ వాల్యూ వచ్చేసి మనకి 50 రూపీస్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇలా కాకుండా కూడా మనం డైరెక్ట్గా కూడా పర్సంటేజెస్లో సింపుల్ ఇంట్రెస్ట్ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్గా ఫైండ్ చేసి డిఫరెన్స్ అయినా చేయొచ్చు. సేమ్ ప్రాబ్లం, అదే ప్రాబ్లానికి 3 ఇయర్స్ డిఫరెన్స్ తోటి 3 ఇయర్స్ బేస్ చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫైండ్ చేయమంటే మనకి డిఫరెన్స్ ఫార్ములా ఈక్వల్ టు P ఇంటూ R by 100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ R by 100. ఇక్కడ P వాల్యూ 5,000, R వాల్యూ 10 మనకి సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. 5,000 ఇంటూ 10 by 100 హోల్ స్క్వేర్ 300 ప్లస్ 10 by 100. ఇక్కడ 5,000 మనకి క్యాన్సిల్ అవుట్ అయితే 1/10 మిగులుతుంది. స్క్వేర్ కాబట్టి 1/100, 310 by 100. ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనం. ఇక్కడ 310 by 100 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 1/10 అంటే 1/100 ఇంటూ 310 by 100. దీన్ని మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇక్కడ 5 ఇంటూ 31 మిగులుతుంది. 155 అనేది ఆన్సర్. 3 ఇయర్స్కి సేమ్ క్వశ్చన్. 3 ఇయర్స్కి డిఫరెన్స్తో చేస్తే 155 అనేది డిఫరెన్స్. అదే 2 ఇయర్స్ అయితేనేమో 50. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి క్వశ్చన్. అసలు 15,000 మొత్తంతో చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీకి మధ్య వ్యత్యాసము 2 ఇయర్స్కి 96 అయిన వడ్డీ రేటు ఎంత? ఇక్కడ మనకి R అడుగుతున్నారు. డిఫరెన్స్ ఈక్వల్ టు P ఇంటూ R by 100 హోల్ స్క్వేర్. D ఈజ్ ఈక్వల్ 96, P ఈజ్ ఈక్వల్ టు 15,000. మనకి డిఫరెంట్ 96 ఈక్వల్ టు 15,000 టోటల్ R by 100 హోల్ స్క్వేర్. మనకి 96 ఈక్వల్ టు 15,000 ఇంటూ R స్క్వేర్ బై 100 ఇంటూ 100. 100కి 2 zeros క్యాన్సిల్ అవుట్ అయింది. 10కి 10 క్యాన్సిల్ అవుతుంది. 96 10 ఇట్ వస్తే 96T ఈక్వల్ టు 15 ఇంటూ R స్క్వేర్. 15 1 15 64 అవుతుంది. R స్క్వేర్ ఈక్వల్ 64. R ఈక్వల్ టు 8. మనకి స్క్వేర్లో ఉంది కాబట్టి 8 స్క్వేర్ అయితే 64. సో R వాల్యూ 8. వడ్డీ రేటు ఫస్ట్ ఇయర్కి 11% అండ్ సెకండ్ ఇయర్కి 12% ఉన్నప్పుడు అసలు 10,000 పైన మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెంట్ ఎంత అని అడుగుతారు. మనకి ఫార్ములా ఏం తెలుసు? D ఈజ్ ఈక్వల్ టు మనకి D ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R by 100 హోల్ స్క్వేర్ ఫార్ములా 2 ఇయర్స్కి తెలుసు మనకి డిఫరెంట్. ఇక్కడ R వాల్యూ సేమ్ ఉన్నప్పుడు ఇలా వేసుకుంటాం. మనకి R వాల్యూ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు వీటిని స్ప్లిట్ చేయండి. R1 ఇంటూగా R2గా. D ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R1 by 100, R2 by 100. మనకి P వాల్యూ వచ్చేసి 10,000, R1 వాల్యూ ఫస్ట్ ఇయర్కి 11% వడ్డీ రేటు, సెకండ్ ఇయర్కి 12% వడ్డీ రేటు సబ్స్టిట్యూట్ చేయండి. D ఈక్వల్ టు 10,000, 11 by 100, 12 by 100. మనకు 4 zeros (2 hundreds) క్యాన్సిల్ అయిపోతుంది. 11 ఇంటూ 12 ఈక్వల్ టు 132. మనకి డిఫరెన్స్ అనేది 132. 1,000 రూపీస్ పైన సంవత్సరానికి 10% చొప్పున 4 సంవత్సరాలకి సాధారణ వడ్డీ మరియు చక్ర వడ్డీకి తేడా అని అడిగితే మనకి ఇది ఈజీని కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ప్రకారము మనము 10%లో 1 ఇయర్ చేస్తే 100, 4 ఇయర్స్కి 400 అవుతుంది. సెకండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 1,000కి మనం 10% చేస్తే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 100. మళ్ళీ అది టోటల్ అమౌంట్కి యాడ్ చేయాలి కాబట్టి 1,100 మీద మళ్ళీ సెకండ్ ఇయర్లో 10% చేస్తే 110. అలా చేస్తే మనకి 4 ఇయర్స్కి 1,464.4 అవుతుంది. మనకి 464 అనేది వడ్డీ అవుతుంది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసేమో 400, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చేసేమో మనకి 464.4. మనకి డిఫరెన్స్ వచ్చేసి 664.4. 400 పోతే 64.4 అనేది ఉంటుంది. మనం ఇలా కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.